భూ ఆక్రమణదారులను హడలెత్తిస్తున్న హైడ్రా, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై కొరడ. త్వరలోనే హైడ్రా పరిధిలోకి 111 జీవో ప్రాంతం. హైడ్రా పరిధిలోకి 111 జీవోను తెచ్చే యోచనలో ప్రభుత్వం. 111 జీవో పరిధిలో 20,000కు పైగా అక్రమ కట్టడాలు. హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటేనే హైదరాబాద్లో భూ ఆక్రమణదారులు హడలిపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేసిన వారి భరతం పడుతోంది. చెరువుల్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తూ అందరి ప్రశంసల్ని హైడ్రా అందుకుంటోంది. దీంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు పరిధి కూడా పెంచాలని డిమాండ్ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే 111 జీవో ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూములు, స్థలాల్ని ఆక్రమించుకున్న కబ్జాదారుల నుంచి వాటిని విడిపించి హైడ్రా రక్షిస్తోంది. సామాన్యుల నుంచి బడాబాబుల వరకు ఎవరు ఆక్రమణలకు పాల్పడినా హైడ్రా కఠిన చర్యల్ని తీసుకుంటోంది. దీంతో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో దడ పుడుతోంది. మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయడంతో మొదలైన హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 42 చోట్ల చేపట్టిన 210 నిర్మాణాల్ని పడగొట్టడంతో పాటు సుమారు 800 ఎకరాల భూమిని కబ్జాకోరల నుంచి కాపాడి ప్రభుత్వానికి అప్పగించింది. హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు హైడ్రా పరిధిని కూడా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జంట జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల క్యాచ్మెంట్ ఏరియా నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. 1996లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 111 ప్రకారం భవనాల నిర్మాణాలపై పలు ఆంక్షల్ని విధించింది. 111 జీవో పరిధిలోని మొత్తం 84 గ్రామాలు, 10 చదరపు కిలోమీటర్ల పరిధి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వస్తుంది. 2007లో స్పెషల్ మెమో ద్వారా 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల బఫర్ జోన్ 30 అడుగులు. ఈ లేక్స్ కు 100 మీటర్ల వరకు గ్రీన్ రీక్రియేషన్ జోన్ ఉంటుంది. అంతేకాకుండా నిషేధిత జోన్ 500 మీటర్ల వరకు విధించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల దిగువ భాగంలో కిలోమీటర్ తర్వాత నిబంధనల మేరకు G+2 నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గతంలో 111 జీవోను ఉపసంహరించుకుంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అక్కడ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు 111 జీవో ప్రాంతం 132,000 ఎకరాల భూములను హైడ్రా పరిధిలోకి తెస్తే పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సుమారు 20,000 కట్టడాల విషయంలో హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందా, లేదంటే ఏమైనా మినహాయింపులు ఇస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.